అయితే ఒక్కొక్క సిస్టర్ ఏమంటున్నారు, నేను ఇంట్లో కుడుతున్నాను, నాకు అసలు గిరాకీ రావట్లేదు, అందరూ బొటెక్స్లోకి వెళ్తున్నారు అని బాధపడుతున్నారు. అస్సలు బాధపడొద్దు సిస్టర్, వెళ్ళనివ్వండి. ఎన్ని రోజులు వెళ్తారు? నార్మల్ బ్లౌజ్లకి కూడా బొటెక్లకే వెళ్ళిండ్రు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయం మాత్రం గుళ్ళ అయిపోతుంది. సో నార్మల్ బ్లౌజులు అయినా మన దగ్గరికి వస్తాయి. బొటెక్ అంటే ఫ్యాషన్ బ్లౌజులు హెవీ ఉన్న వాటికి మాత్రమే బొటెక్స్లో వెళ్తారు, కాదనం. కాకపోతే మన దగ్గరికి మాత్రం నార్మల్గా కుట్టించుకునే వాళ్ళు చాలా మంది వస్తారు, డైలీ యూజ్వి కుట్టించుకునే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. సో మనం అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఫస్ట్ వచ్చేసి మనం కుట్టడంలో నిజాయితీగా, మనం ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా మనం వాళ్ళు అడిగిన క్రాస్ కటింగ్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ బ్లౌజ్ కానీ ఎలా ఉందో అలా మనం నీట్గా సెట్ చేసి ఒక 10 రూపాయలు మాత్రం తక్కువ తీసుకోండి. 10 రూపాయలు తక్కువ తీసుకోవడం వల్ల మనకు నష్టం ఏం కాదు. ఎందుకంటే మనకు వర్కర్స్ లేరు. వర్కర్స్ లేనప్పుడు మనమే కుట్టుకుంటున్నాం కాబట్టి ఒక 10 రూపాయలు తీసుకోకున్నా నష్టం ఏం లేదు. కాకపోతే మన సైడు మన బ్లౌజ్ ఫిట్టింగ్ మంచిగా ఉండి, ఏ ముడతలు లేకుండా, సన్న బ్లౌజులు కూడా ముడతలు లేకుండా, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మనకు సెట్ అయ్యి షోల్డర్ జారకుండా గనక మీరు బ్లౌజులు అయితే కుట్టగలుగుతారో తప్పకుండా మన సైడ్ అయితే అట్రాక్ట్ అవుతారు. ఇదైతే 100% నిజం. ఎందుకంటే నేను కూడా ఒక్క చిన్న చిన్న బ్లౌజులు కుట్టి ఎంత తక్కువ ఇచ్చినా కానీ తీసుకొని ఈ స్థాయికి వచ్చిన నేను ఇప్పుడు 30 ఏళ్ళు నేను కుట్టబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. నేనైతే ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూస్తూ, మంచిగా అంటే ఇచ్చే వాళ్ళని ఇయ్యని వాళ్ళని చూస్తూ అడిగి ఎలా ఎవరికి సెట్ అవుతుందో అలా కుట్టి వాళ్ళని మెప్పించి ఇంత మటుకు పేరు తెచ్చుకొని మీ అందరికీ కూడా ఇలా నేర్పగలుగుతున్నాను అంటే భగవంతుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. మీ పని ఇట్లా కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని వెతుక్కుంటూ పని వస్తుందండి. మీరు పనిని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నా మాటలు 100% ట్రూ అండి. ఓకేనా?